హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే హెల్దీ మాల్ట్ పౌడర్ ఫ్రెండ్స్, అంటే హోమ్ మేడ్ హార్లిక్స్. ఈ హోమ్ మేడ్ హార్లిక్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన హోమ్ మేడ్ హార్లిక్స్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ గోధుమల్ని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు ఇక్కడ పూల్ మకానాన్ని తీసుకోవాలి. 1 కప్పు అంటే మీ దగ్గర ఏ కప్పు ఉంటే దాంట్లో కొలిచి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఈ మెజర్మెంట్ కప్పుతో తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం, 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా. ఇప్పుడు ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటూ చూద్దాం ఫ్రెండ్స్. హార్లిక్స్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం తీసుకున్న 1 కప్పు గోధుమల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని గోధుమల్లో నీళ్ళను వేసుకుని ఇందులో ఉండే స్టార్చ్ అంతా పోయేలాగా 2-3 సార్లు శుభ్రంగా ఈ విధంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి గోధుమలు మునిగేటంత వరకు నీళ్ళను వేసుకుని మూత పెట్టుకుని 24 గంటల పాటు చక్కగా వీటిని నాననివ్వాలి. ఒక సైడ్ పెట్టి వదిలేయాలి ఫ్రెండ్స్ 24 గంటల పాటు. 24 గంటల తర్వాత ఇవి నానాయో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన గోధుమలు అనేవి చక్కగా నానిపోయాయి, చూస్తున్నారు కదా. 24 గంటలు మనం పక్కన పెట్టి ఉండేసరికి కాస్త స్మెల్ వచ్చేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్మెల్ పోవడం కోసం ఒక 5-6 సార్లు శుభ్రంగా ఈ విధంగా కడిగి తీసుకోవాలి. అప్పుడే మనం చేసే హార్లిక్స్ అనేది రుచితో పాటు మంచి సువాసనగా కుదురుతుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనం కడుక్కునే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇలా చక్కగా కడుక్కున్న గోధుమల్ని ఇప్పుడు మనం మొలకలు తెప్పించుకోవాలి. మొలకలు తెప్పించుకోవడం కోసం ఈ విధంగా ఒక గిన్నె పైన స్టెయినర్ని పెట్టి తీసుకోవాలి. స్టెయినర్ని పెట్టుకుని స్టెయినర్ గిన్నె కంటే బయటకు రాకూడదు ఫ్రెండ్స్. కరెక్ట్గా గిన్నెకి సరిపడేట్టుగా ఉండాలి. ఎక్స్ట్రా నీళ్ళని ఈ విధంగా వార్చుకుని ఆ నీళ్ళని వంపి తీసుకోవాలి. ఇలా వంపి తీసుకున్న తర్వాత పైనుంచి టిష్యూతో కవర్ చేయాలి. ఈ విధంగా 2-3 టిష్యూ పేపర్స్ తీసుకుని పైనుంచి కవర్ చేయాలి. కవర్ చేసుకుని దానిపైన కాసిన్ని నీళ్ళు అనేవి పైనుంచి చల్లాలి ఫ్రెండ్స్. నేనైతే ఆ వీడియో క్లిప్ అనేది ఇందులో మిస్ అయింది. నేను వాటర్ చల్లుకుని పూర్తిగా ఇది 16-18 గంటల పాటు డార్క్ ప్లేస్లో పెట్టుకోవాలి మొలకలు తెప్పించుకోవడం కోసం, అంటే ఎలుతురు లేని ప్లేస్లో. ఈ విధంగా నేనైతే 18 నుండి ఒక రోజంతా వదిలేసాను ఫ్రెండ్స్, మొలకలు కాస్త పొడుగ్గా కావాలని. ఇలా వదిలేసిన వాటిలోంచి మొలకలు ఎలా వచ్చాయో చూస్తున్నారు కదా. అబ్బాయి ఎంత చక్కగా మొలకలు వచ్చాయి కదా. స్టెయినర్లోంచి మొలకలు అనేవి బయటకు వచ్చేసాయి కదా. గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి, అప్పుడే మొలకలు అనేవి చక్కగా వస్తాయి. ఇలా ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి మొత్తం గోధుమల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కాస్త చేత్తో అలా చేస్తున్నట్టుగా చేయాలి. చూస్తున్నారు కదా స్టెయినర్కి అంటుకుని ఎంత చక్కగా ఉన్నాయో. వీడియోలో చూపిస్తున్నట్టు పరుచుకుని ఈ విధంగా మీకు ఎండ కనుక అవైలబుల్లో ఉంటే ఎండలో 1 గంట పాటు ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎండ అనేది లేకపోతే ప్యాన్ కింద అయినా సరే కాస్త చెమ్మ తగ్గేలాగా పెట్టుకోవాలి. 1 గంట తర్వాత మన గోధుమలు అనేవి బాగా ఎండి అందులో ఉండే చెమ్మ అనేది కాస్త తగ్గేలాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్. ఎండిన తర్వాత ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకోవాలి. గోధుమల్ని రోస్ట్ చేసుకోవడం కోసం ఈ విధంగా కడాయిలోకి వేసుకోవాలి. కడాయిలోకి వేసుకుని చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా గోధుమలన్నీ బాగా వేగేలాగా వేయించుకోవాలి. గింజ అనేది మాడకూడదు, అలాగని చెమ్మ అనేది ఉండకూడదు. ఆ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా ఎంత డ్రైగా రోస్ట్ చేశానో నేను. గింజను నోట్లో వేసుకుని చూస్తే మీరు కర్రమనాలి ఫ్రెండ్స్, అంటే అది కాస్త క్రిస్పీగా అయ్యేలాగా వేయించాలి. అలా వేయించుకుంటే మన హార్లిక్స్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న గోధుమల్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని మళ్ళీ సేమ్ అదే కడాయిలోకి మనం తీసుకున్న బాదాం అనేది తీసుకోవాలి. అలాగే పిస్తాని కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని తీసుకుని బాదంపై ఉండే పొట్టు అనేది కాస్త ఈ విధంగా చిట్లేలాగా వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని సేమ్ అదే ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ
నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మన పూల్ మఖానా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పూల్ మఖానాని వేసి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించాలి ఒక 2-3 నిమిషాల పాటు. ఈ విధంగా పూల్ మఖానా కూడా బాగా డ్రైగా రోస్ట్ అయింది కదా, చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. చేత్తో తుంచి చూస్తే ఇలా పిండి అవ్వాలి, ఆ విధంగా వేయించాలి. వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేలాగా ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. బాదాంని నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, బాదాం అనేది ఆ విధంగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పల్సిస్తూ గ్రైండ్ చేసి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్సిస్తూ గ్రైండ్ చేశారంటే ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా రెడీ అవుతుంది. ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక ప్లేట్ని స్ట్రెయినర్ని తీసుకుని మొత్తం మనం గ్రైండ్ చేసిన పొడిని కాస్త కాస్త మోతాదులో తీసుకుని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనకి చూర్ణంలాగా రావాలి ఫ్రెండ్స్ ఈ పౌడర్ అనేది, అంత చక్కగా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మిగిలిన దాన్ని మరొక్కసారి గ్రైండ్ చేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసి తీసుకుందాం. ఈ విధంగా మళ్ళీ గ్రైండ్ చేసి మొత్తం అంతా దీంట్లోకి మళ్ళీ స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి శుభ్రంగా, ఇందులో ఉండే పిండి మొత్తం వచ్చేలాగా. చూస్తున్నారు కదా, మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నాకు ఇది మిగిలింది ఫ్రెండ్స్. కలుపుకోవాలి అనుకుంటే ఇందులో ఇది కలుపుకోవచ్చు, లేదంటే పడేయచ్చు ఫ్రెండ్స్. ఇందులో కలుపుకుంటే పాలల్లో ఈ పొడి అనేది మనం కలుపుకున్నప్పుడు పూర్తిగా బాగా కలవదు కాబట్టి అది నేను పక్కన పడేస్తున్నాను. మనకు మెత్తటి పిండి లాంటిది మాత్రమే కావాలి. ఇలా ఇప్పుడు ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మనం తీసుకున్న క్వాంటిటీకి 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ అనేది పడుతుంది. మిల్క్ పౌడర్ని తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్లోకి ఈ విధంగా పొడి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు ఇక్కడ వెనిలా ఎసెన్స్ని తీసుకుని మళ్ళీ ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ అయిన మాల్ట్ పౌడర్ అంటే హోమ్మేడ్ హార్లిక్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన హార్లిక్స్ని మీరు వేడి వేడి పాలల్లో 1 స్పూన్ వేసి ఇచ్చారంటే మీ పిల్లలు ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ప్రతి బిడ్డ ఆరోగ్యం ప్రతి తల్లి కోరిక కదా, అలాంటి ప్రతి తల్లికి నా ఈ యొక్క హార్లిక్స్ వీడియో అనేది అంకితం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.